ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో చిట్టి వ్యాపారి చేతులెత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చిట్టి నిర్వాహకురాలు ప్రభుత్వ ఉద్యోగి భార్య. తమ అవసరాల కోసం పలువురు మధ్యతరగతి కుటుంబాల వారు ఈమె వద్ద చిట్టీలు వేశారు. దాదాపు ₹1 కోటి చిట్టి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిర్వాహకురాలు భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆ మహిళను నమ్మి చిట్టీలు వేశామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు చిట్టీలు వేసిన తర్వాత ఒక్కసారిగా నిర్వాహకురాలు చేతులెత్తేయడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాదాపు సంవత్సరం నుంచి చీటీ వేస్తున్నాం దగ్గర. మా పాప చదువు కోసం అని చెప్పేసి చీటీ వేసాము. నెలకు ₹25,000 అలా విధంగా 15 ఏళ్ళు కట్టాము. 3 లక్షల డబ్బులు ఇవ్వాలి. ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అంటుందే కానీ ఇచ్చిన పాపను అయితే మాత్రం పోలేదు. ఇదిగో 1 లక్ష ఇచ్చింది, నేను మిగతా అదిగో ఇదిగో అంటా ఉంది. ఆల్రెడీ ఉన్న షాప్ కూడా ఇచ్చేసింది. ఆమె ఈరోజు ఉండిద్దో ఉండదో తెలియదు. అందుకని మేము అందరం వచ్చి కంప్లీట్ అయిపోయింది. నా పేరు రవీంద్ర, నేను పొదిల్లో ఉంటాను. మేము దాదాపు 2020 నుంచి మాకు డబ్బులు కలిపా 18 లక్షల దాకా. నా భర్త చనిపోయినాక ఫోన్లు చేసుకున్నట్టుకున్న కాళ్ళ చేతులు పట్టుకుంటూ పిల్లల మీద ప్రమాణాలు వేస్తూ ఇస్తానంటూ నన్ను నెలకు వెళ్తుంది. ఇంకా తట్టుకోలేదు, ఇట్లా అయిపోయాను నేను. ఇస్తా అంటుంది, కాళ్ళు పట్టుకుంటుంది, చేతులు పట్టుకుంటుంది. నువ్వు బాగుండు అన్నది. నా భర్త చనిపోయాడమ్మా, నాకెవరు లేరు, పిల్లోడు ఒక్కడే. పిల్లోడికి నేను తల్లి కావద్దా? నువ్వు తల్లి అవుతావా? నా డబ్బు నేను ఇస్తే నేను బతుకుతానమ్మా అని నీ కాళ్ళు పట్టుకుంటే నీ డబ్బులు ఎక్కడికి పోవు అని అలాగే చెప్తూ 2020 నుండి ఈ రోజు దాకా వచ్చింది. నలుగురు బయటకు వస్తే నేను నా డబ్బుల కోసం నేను వచ్చాను. 2020 నుంచి నాకు డబ్బులు కలిపి